ఈ రూమ్ లో ఎవరు ప్రాక్టీస్? ఈ ల్యాప్టాప్ మీరిద్దరు ఎక్కడేం చేస్తున్నారు? మీరు ఏదైతే చేస్తున్నారో మేం కూడా అదే చేస్తున్నాం, అంటే దాండియా ప్రాక్టీస్. అన్నట్టు వైశాలి అక్క, మీ ఐడియా చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. నేను ఫస్ట్ టైం ఒకరిని ఆన్లైన్ లో దాడియా నేర్చుకోవడం చూస్తున్నాను. నేర్చుకోవడమా? ఏంటి పావని? అరే నాకు అత్తయ్యకి చాలా బాగా డాన్స్ వచ్చు కదా అత్తయ్య? అవునవును. కానీ అదేంటంటే నా మొబైల్లో ఒక్క మంచి దాండియా సాంగ్ కూడా లేదు. అందుకే నేను అనుకున్నాను మేమిద్దరం ఆన్లైన్ లో ప్లే చేసుకుందామని. అలాగా, అదన్నమాట విషయం. ఏం పర్లేదు, నా ఫోన్ లో అయితే బోల్డ్ అని సాంగ్స్ ఉన్నాయి. నేను దీన్ని ఆఫ్ చేసేస్తాను, అలాగే దీన్ని ఆన్ చేస్తుంటాను. ఓకే, పద రఘు, కమాన్. అత్తయ్య, వీళ్ళిద్దరూ చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. వీళ్ళు ఇంతకు ముందు నేర్చుకుని వచ్చారనిపిస్తోంది. ఇంత బాగా డాన్స్ చేస్తున్నారు అంటే 10 లక్షలు చేజారిపోయినట్టే. అరే 10 లక్షలేంటి, వీళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్ని ప్రైజులు తీసుకుని వెళ్ళేట్టున్నారు. ఏమంటున్నారు? ఏమైంది ఆంటీ, అలా చూస్తున్నారేంటి? మీరిద్దరు కూడా వచ్చి డాన్స్ చేయండి. అలాగే రండి. చూసారా, ఎవరైతే ఎదుటి వాళ్ళ కోసం గోతులు తవ్వుతారో వాళ్ళే స్వయంగా గోతులో పడిపోతారు మీలాగా. పద పావని, మనం ఏం చేద్దామంటే మనం వేరే రూమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుందాం. అదేంటంటే ఇక్కడ నాకు మనుషుల కుళ్ళు కారణంగా వేడి చాలా ఎక్కువగా ఉందని అనిపిస్తుంది. కమాన్ పావని. అమ్మా! అరే నువ్వెక్కడికి వెళ్తున్నావు? వచ్చి నన్ను లేపు, చెయ్యివు నాకు. ఏంటి చేయిచ్చేది? ఎందుకు లేపాలి మిమ్మల్ని? ఇంత చిన్న పని చేయమని చెప్పాను. ఆ పావనేని పక్కకు తోసేయమని చెప్పాను నేను మీకు. అది కూడా మీ వల్ల కాలేదు. ఇక ఇలాగే ఉండండి, ఇదే మీకు వేసే శిక్ష. అరే వైశాలి, చెప్పేది వినవే. భగవంతుడు, అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరో ఒకళ్ళు నన్ను వచ్చి లేపండి. మీ అందరికి బెస్ట్ ప్రైజ్ ఇవ్వబోతున్నాను. అంటే దాని అర్థం నాకు బెస్ట్ రిజల్ట్స్ కావాలి. ఎలాంటి గందరగోళం జరగకూడదు. ప్రోగ్రామ్ చాలా బాగా రావాలి, సరేనా? దీనికి మీరందరూ రెడీగా ఉన్నారా? మేడం, మీరు దీని గురించి కంగారు పడకండి. మేము ఎన్నో ఏళ్ల నుండి రామలీల చేస్తూ వస్తున్నాం. మా ఈ రామలీలా బృందం ఈ ఊరి మొత్తానికే ఫేమస్. మీకు ఎలాంటి సమస్య రాదు మేడం. ఈయన్ని చూడండి, ఈయన మా హనుమంతుడు. జై శ్రీరామ్. ఇదిగో, నేను చిన్నప్పటి నుండి రామలీల చూస్తూ వస్తున్నాను. మొత్తం రామలీల నా కంటితో వచ్చు. మిమ్మల్ని ఎవరు గమనించినా గమనించకపోయినా నేను గమనిస్తాను. ఎవరైనా ఒకవేళ తప్పు డైలాగ్ చెప్పారంటే ఇప్పుడు నేను స్టేజ్ మీదకొచ్చి మా అందరికి డైలాగులు గుర్తు చేస్తారా మీరు? కాదు, నేను స్టేజ్ మీదకొచ్చి వాళ్ళకి దెబ్బలు తగిలిస్తానంతే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,